హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఒక కార్టూన్ క్యారెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న 90sలో స్కూల్ తర్వాత ట్యూషన్కి వెళ్ళే ముందు ఆ గ్యాప్లో చూసే ఒక చిన్న కార్టూన్ సిరీస్ని ఇప్పుడు ఒక హైలీ బిగ్ బడ్జెట్ మూవీ లాగా మన ముందుకు వస్తుంది. సో అదేదో కాదు, హీమ్యాన్ అనమాట. చిన్నప్పుడు ఎంతమందికి గుర్తుందో తెలీదు, హీమ్యాన్ ఒక కార్టూన్ సిరీస్ అయితే ప్లే అయ్యేది మన టెలివిజన్లో. సో అది చాలా మంది పిల్లలు అయితే ఫ్యాన్స్ ఉన్నవారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సో నాకు చాలా ఇష్టం ఆ క్యారెక్టర్స్. ఫస్ట్ అయితే హీమ్యాన్. సో అతని హీరోయిన్ వచ్చేసి షీరా అనే క్యారెక్టర్. సో నెంబర్ 3 వచ్చేసి చాలా యూనిక్గా ఉండే ఒక క్యారెక్టర్. సో హీమ్యాన్కి షీరాకి హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ క్యారెక్టర్ వచ్చేసి ఓర్కా అంటే ఒక మ్యాజికల్ మ్యాన్ లాగా ఒక చిన్న కార్టూన్ క్యారెక్టర్. సో విలన్ క్యారెక్టర్ వచ్చేసి స్కెలిటర్. ఆ స్కెలిటర్ క్యారెక్టర్ వచ్చేసి వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. ఆ ప్రాబ్లమ్ని హీమ్యాన్ ఎలా సాల్వ్ చేస్తుంటాడు అతని శక్తులతో అని స్టోరీ అనమాట. సో అందరూ నార్మల్ విలేజ్లో నార్మల్ పబ్లిక్లా ఉంటారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హీరో ఎలా అయితే హీమ్యాన్లా మారుతాడు, ఆ హీమ్యాన్లాగా మారినప్పుడు ఎలా అయితే ఫైట్ చేసి తన ప్రాబ్లమ్స్ అందరినీ దూరం చేసి సో ప్రజల్ని ఎలా రక్షిస్తారనే దాన్ని అనేది మెయిన్ స్టోరీ అనమాట. ఇప్పుడు ఆ స్టోరీని ఒక బిగ్ బడ్జెట్, హై బడ్జెట్ వాల్యూ ఉన్న ఒక మూవీ, ఆల్మోస్ట్ $200 million ఖర్చు పెట్టి ఒక అడ్వాన్స్డ్ గ్రాఫిక్స్ అండ్ VFXతో మన ముందుకు వస్తున్న మూవీ పేరే మాస్టర్ ఆఫ్ ది ఆల్ ద యూనివర్స్. సో ఈ మాస్టర్ ఆఫ్ ద ఆల్ ద యూనివర్స్ మూవీ ముందు వచ్చిన మన కార్టూన్ క్యారెక్టర్కి ఇప్పుడున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీకి ఎలా లింక్ చేశారనే బేస్ మీద ఈ మూవీ అంతా నడుస్తుంది అనమాట. సో ఇందులో ప్లే చేసిన ముందు అయితే ఏ క్యారెక్టర్స్ అయితే ప్లే చేస్తారో ఆ క్యారెక్టర్స్ అందరూ ఇంక్లూడింగ్ ఓర్కా అనే క్యారెక్టర్ ఉంటుంది. అది వచ్చేసి హీరోకి హెల్ప్ చేస్తుంటుంది. ప్లస్ హీరోయిన్ షీరా అనే క్యారెక్టర్ని కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. విలన్ ఎలా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు వస్తున్న ఈ మూవీలో వాళ్ళ క్యారెక్టర్స్ ముందున్న క్యారెక్టర్స్ కన్నా ఇప్పుడున్న క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఉంటుందన్నమాట ఆల్మోస్ట్. సో మనం ముందైతే 90sలో ఎలా అయితే ఎంజాయ్ చేసామో ఈ మూవీ వచ్చినప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తామని నేనైతే అనుకుంటున్నా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. సో మీలో ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో ప్లీజ్ కామెంట్.